నిప్పుతో ఆడుకోవడం అన్నది ఎప్పటికైనా సరే ముప్పుగానే మారుతుంది. జాగ్రత్తగా ఉంటే అది మనకు ఇంధనం అవుతుంది. అదే తేడా చేస్తే నిలువున దహించేస్తుంది. కానీ ఈ విషయాన్ని ఈ బంగ్లాదేశ్ బాబుకి ఎవరు చెప్పాలి? చెప్పినా అతనికి ఎక్కడ అర్థమవుతుంది? ఈ విషయం అర్థం కాకే యూనస్ నిప్పులో చెయ్యి పెట్టాలని చూశాడు. దానితో భారత్ అతని చెయ్యిని పూర్తిగా కాల్చేసింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ గాయాలకు పెట్టడానికి మనోడికి ఇప్పటి వరకు మందు దొరకడం లేదు. అసలు ఇక్కడ విషయం ఏమిటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యూనస్కి ఎలాంటి నిప్పు పెట్టాడంటే అతని దేశ ఆదాయానికే చిల్లుపడింది. ఎందుకంటే ఆ దేశానికి సంబంధించిన చాలా పెద్ద ఇండస్ట్రీ పూర్తిగా నాశనం అయిపోయింది. విషయానికి వస్తే నిజానికి అమెరికా మొదలుకొని యూరోప్ వరకు అన్ని ప్రాంతాలకి బంగ్లాదేశ్ వస్తువులని భారత్ మీదుగానే పంపుతుంది. అయితే బంగ్లాదేశ్కి మంచి గుణపాఠం చెప్పడం కోసం ఈ ఫెసిలిటీని భారత్ ఆపేసింది. ఈ ట్రాన్స్షిప్మెంట్ని ఆపడం వల్ల బంగ్లాదేశ్కి వచ్చిన నష్టం బంగ్లాదేశ్ని నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత కేవలం బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా భారత్ చుట్టూ ఉన్న ఇతర దేశాలు కూడా భయపడిపోయాయి. ఒకవేళ భారత్తో పెట్టుకుంటే తమ పరిస్థితి ఏంటి అన్నదే ఆయా దేశాలలో కలుగుతున్న టెన్షన్. అయితే విషయం ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేసి అలాగే వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చాలా వరకు బంగ్లాదేశ్ భారత్ పైన ఆధారపడే ఉంటుంది. అంటే కనీసం ఒక్క రంగంలోనైనా బంగ్లాదేశ్ భారత్ సహాయం కొంచెమైనా పొందకుండా తన పనిని చేసుకోలేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక రకంగా భారత్ సహాయాన్ని పొందుతూనే ఉంది. అయితే ఇందులో కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం ట్రాన్స్షిప్మెంట్. ఒకవేళ భారత్ కానీ ఈ ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించిన నిర్ణయం ముందే తీసుకుని ఉంటే ఇప్పుడు ఏ పొజిషన్లో అయితే బంగ్లాదేశ్ ఉందో దానికంటే దీన పరిస్థితిలో ఉండేది. అసలు ఈ ట్రాన్స్షిప్మెంట్ ఏంటి అంటే ఒక దేశం తన దేశంలోని వస్తువులని ఇంకొక దేశానికి పంపడానికి మధ్యలో ఉన్న ఇంకొక దేశపు వేని వాడుకోవాల్సి వస్తుంది. వస్తువుల రవాణాకి ఇది ఒక షార్ట్కట్ వే అని చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా ఇంకా ఇతర దేశాలు కూడా ఈ సౌలభ్యాన్ని పొందుతున్నాయి. కానీ ఇతర దేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్ దీన్ని చాలా ఎక్కువగా వాడుతుంది. అంటే ఈ ఒక్క మాధ్యమం ద్వారానే బంగ్లాదేశ్ సంవత్సరానికి కోట్ల విలువ చేసే సరుకులని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తుంది. బంగ్లాదేశ్ తన దేశంలోని వస్తువులు అంటే బట్టలు, షూస్ వంటి వస్తువులని ఒక కంటైనర్లో కానీ ట్రక్లో కానీ పెట్టి భారత్లోని బోర్డర్ ప్రాంతానికి పంపుతుంది. అక్కడ కస్టమ్స్ స్టేషన్స్ అంటే కోల్కతా, ఢిల్లీ, ముంబైలోని వివిధ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా బంగ్లాదేశ్కి చెందిన ఈ సరుకంతా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్ దీని గురించి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ని తీసుకునేది కాదు. అంటే బంగ్లాదేశ్కి ఫ్రీ హైవే దొరికింది. ఈ విధంగా బంగ్లాదేశ్కి ట్రాన్స్పోర్టేషన్కి కావలసిన మనీ ఇంకా టైం రెండు సేవ్ అయ్యేవి. మరి ఫ్రీగా ఒక పోర్టు దొరికితే ఎందుకు మిగలదు? నిజానికి బంగ్లాదేశ్ పోర్టు వ్యవస్థ ఇతర దేశాలతో అంత కనెక్టెడ్గా లేదు. ఇంతలా మన దేశాన్ని వాడుతూనే బంగ్లాదేశ్ చేసే పనులని చూసి భారత్ ఈ సౌలభ్యాన్ని ఆపేసింది. భారత్ ఈ అంశం పైన చాలా సడన్గా తన నిర్ణయాన్ని తీసుకుంది. నిజానికి భారత్ సడన్గా ఏం రియాక్ట్ అవ్వలేదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక కూడా ఒక రహస్యం ఉంది. భారత్ ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలని బంగ్లాదేశ్కి చెప్తూ మీ దేశం నుండి వస్తున్న ట్రక్స్ కారణంగా పెరుగుతున్న రద్దీ వల్ల మా పోర్టు ఏరియాలో ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్లో మా పనులు సరిగ్గా అవ్వడం లేదు. మా దేశ గార్మెంట్స్ ఇంకా ఇతర వస్తువుల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి చాలా ఆటంకం కలుగుతుంది. అందుకే మీ ట్రాన్స్షిప్మెంట్ని ఆపేస్తున్నామంది. కానీ అసలు నిజం ఏమిటంటే బంగ్లాదేశ్ పెద్ద అయిన యూనస్ చైనాతో చేసుకున్న ఒక ఒప్పందం భారత్కి అస్సలు నచ్చలేదు. ఇంకా అతను ఏమన్నాడంటే అస్సాం, మేఘాలయ వంటి రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని, బంగ్లాదేశ్ మాత్రమే వీటిని సముద్రానికి చేర్చడానికి ఒకే ఒక్క మార్గమని, అంతేకాకుండా చైనాని బంగ్లాదేశ్ తన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించింది. ఈ విషయం భారత్ని ఆలోచించేలా చేసింది. అందుకే ఎక్కువ టైం తీసుకోకుండా భారత్ సరాసరి బంగ్లాదేశ్ ట్రాన్స్షిప్మెంట్ని ఆపేసే డెసిషన్ తీసుకుంది. ఈ విషయంలో భారత్ ఎంత స్ట్రిక్ట్గా ఉంది అనేది ఇప్పుడు చెప్పే ఈ విషయం ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్షిప్మెంట్ ఆపిన తర్వాత కూడా బంగ్లాదేశ్ 4 ట్రక్స్ని భారత్ మీదుగా పంపింది. కానీ భారత్ వాటిని తిరిగి పంపేసింది. ఆ ట్రక్స్లో మొత్తం రెడీమేడ్ గార్మెంట్స్ ఉన్నాయి. ఇవి భూటాన్ చేరుకోవాల్సి ఉంది. దీనివల్ల బంగ్లాదేశ్కి ఎంత నష్టం కలుగుతుంది అంటే మనం ఈ విషయాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ ట్రాన్స్షిప్మెంట్ అనేది ముందు ఉండేది కాదు. 2020లోనే దీన్ని మొదలుపెట్టారు. వేరే దేశాల సంగతేమో తెలియదు కానీ
ఈ సౌలభ్యాన్ని వాడుకుని బంగ్లాదేశ్ మాత్రం మయన్మార్, భూటాన్, నేపాల్ వంటి దేశాలతో వ్యాపారం చేస్తుంది. కేవలం ఈ ట్రాన్స్షిప్మెంట్ ఆధారంగా బంగ్లాదేశ్ వ్యాపారం 46% పెరిగింది. కేవలం పెట్రాపోల్ బార్డర్ నుండే 2024వ సంవత్సరంలో 2,03,051 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో 4,533 కాఫేస్ ఇంకా 3,72 ట్రక్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ 2024లో $50 అరబ్ ఉంది. ఇందులో నుండి ఎక్కువ మొత్తం గార్మెంట్స్ నుండి వస్తుంది. గార్మెంట్స్ నుండి పెద్ద భాగం భారత్ మీదుగా వెళ్తుంది. ఈ ట్రాన్స్షిప్మెంట్ బంగ్లాదేశ్కి అత్యంత చౌకగా ఉండేది. అందుకే ప్రతిరోజు 15 నుండి 20 గార్మెంట్ ట్రక్స్ని భారత్ మీదుగా యూరప్, అమెరికా పంపేది. బట్ ఇప్పుడు అవన్నీ బంగ్లాదేశ్ పార్కింగ్లో నిలబడిపోయాయి. ఎందుకంటే బట్టల విషయానికి వస్తే వీటిలో ఫ్యాషన్స్ మారుతూనే ఉంటాయి. ఆన్ టైం డెలివరీ చేయలేకపోతే అవి అవుట్డేటెడ్ అయిపోతాయి. వాటి డిమాండ్ తగ్గిపోతుంది. వాటిని ఎవరు కొనరు. ఇంకా ఆ తయారు చేసిన బట్టలన్నీ బంగ్లాదేశ్ ఫ్యాక్టరీలో పడిపోవాల్సిందే. ఇంకా చాలా వస్తువుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దీనివల్ల బంగ్లాదేశ్కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుంటుపడుతుంది. అక్కడ అసలే ముందు నుండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ తన సొంత పోర్ట్స్, ముంగ్లా వంటి పోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాటిలో ముందు నుండే రద్దీ ఎక్కువ. ఇవి చాలా తక్కువ కనెక్టెడ్గా ఉంటాయి. ఇంకా 2-3 రెట్లు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా పెరుగుతుంది. ఇంకా టైం కూడా ఎక్కువ పడుతుంది. ఉదాహరణకి బంగ్లాదేశ్ అమెరికాకి ట్రక్ పంపాలి అంటే భారత్ మీదుగా 10 డేస్ చేరుకునేది. అదే బంగ్లాదేశ్ పోర్ట్స్ నుండి అయితే ఇంకొక 20 రోజులు ఎక్కువనే పడుతుంది. ఇటువైపు భారత్ పోర్ట్స్లో రద్దీ తగ్గుతుంది కాబట్టి బట్టలు, చెప్పులు, నగలు వంటివి చాలా త్వరగా కొంచెం టైంలోనే తక్కువ ధరకే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. భారత్ బంగ్లాదేశ్ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రికమెండ్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో.